హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'జీవితానికి ఎన్నో మార్గాలు'. ఈ కథని రచించిన వారు మానస గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, హలో ప్రణీత, ఎక్కడున్నావే? బయలుదేరావా? నాకు చాలా భయంగా ఉంది. కాళ్ళు చేతులు సరిగ్గా ఆడట్లేదు. కనీసం మీ బాబాయ్ కూడా ఊళ్ళో లేరు. ఆయన ఉంటే అన్నా నాకు ధైర్యంగా ఉండేది. కొంచెం త్వరగా రావే అంటూ పద్మ తన అక్కయ్య కూతురు ప్రణతికి ఫోన్ చేసింది. వస్తున్నాను పిన్ని, దగ్గరలోనే ఉన్నాను. అంత భయం ఎందుకు? బాబాయి ఊళ్ళో లేరు. సరే, వినీత్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో లేడా? ఉన్నాడే, కానీ మీ చెల్లిని కంట్రోల్ చేయడం వాడి వల్ల కావట్లేదు. వాడు అందుకే నీకు ఫోన్ చేసి రమ్మన్నాడు. ప్రణతి వెంటనే, పక్కనే ఉన్నాను పిన్ని, 5 నిమిషాలు నీ కళ్ళ ముందుంటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ప్రణిత పద్మ వాళ్ళ అక్కయ్య లత రెండవ కూతురు. ఇంజనీరింగ్ చేసి ఒక ఎంఎన్సిలో ఉద్యోగం చేస్తుంది. తనకు పెళ్ళయింది. పెద్ద కూతురు ఎంబీఏ పూర్తి చేసింది. కానీ ఒక పెద్ద కుటుంబానికి కోడలు కావడం వల్ల ఇంటి బాధ్యతలతోనే సరిపోయేది. పద్మకి ఒక కొడుకు, ఒక కూతురు. పద్మ కొడుకు పేరు వినీత్. ఒక ఎంఎన్సిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కూతురు పేరు వినిత. ఇక వినిత మళ్ళీ ఇంటర్ తప్పింది. దాంతో నేను బతకను, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను అంటూ ఏడుస్తుంది. పద్మ వాళ్ళకి తనని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. అందుకనే ప్రణతి వచ్చి ఏదో విధంగా నచ్చ చెప్తుంది అని రమ్మని పిలుస్తోంది. ప్రణతి ఇంట్లోకి వెళుతుండగానే వినిత ఉరుకుతూ మేడ మీదకి ఏడుస్తూ పరిగెడుతుంది. వినిత వెనకే పద్మ కూడా పరిగెడుతుంది. అది చూసి ప్రణతి పద్మని తోసుకుంటూ వెళ్ళి మేడ మీద ఉన్న గోడ ఎక్కి నిలుచొని ఉన్న వినిత దగ్గరకు వెళ్ళింది. వినిత మేడ మీద నుండి దూకపోతుంటే ప్రణిత గట్టిగా పట్టుకొని వెనకకు లాగింది. వినిత వెంటనే, ఎందుకక్క నన్ను ఆపావు? నేను చచ్చిపోతాను, నాకు బ్రతికే అర్హత లేదు. ప్రణత వినితతో, అలాగే డార్లింగ్, చచ్చిపో, కానీ మన మేడ అంత ఎత్తుగా లేదు. అదిగో పక్కింటి వాళ్ళది 6 ఫ్లోర్లు, అక్కడైతే బెటర్, పద పద అంటూ తీసుకెళ్ళింది. ప్రణిత అలా నిజంగానే వినితని పక్కింటి వైపు లాక్కొని వెడుతూ ఉంటుంది. వినిత ప్రణీత చెయ్యి వదిలించుకొని, ఏంటక్క ఇది, నన్ను చూస్తే తమాషాగా ఉందా నీకు అని అంది. ప్రణతి వినిత చెంప చెల్లుమనిపించింది. వినితని లోపలికి బలవంతంగా తీసుకెళ్ళింది. ఫెయిల్ అయినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాలని అనుకుంటారా ఎవరైనా? ఆత్మహత్య అనేది ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఏమైంది అని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నావు అని అడిగింది ప్రణిత వినితని. వినిత వెంటనే, మన ఇంట్లో అందరూ బాగా చదువుకున్న వాళ్ళే, నువ్వు అన్నయ్య ఉద్యోగాలు చేస్తున్నారు, అక్క ఉద్యోగం చెయ్యకపోయినా బాగా చదువుకుంది, నేనే ఇలా అంటూ బోరున ఏడ్చింది. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళే మనుషులు, మిగతా వాళ్ళు కాదు అంటావా అని వినితని అడిగింది ప్రణిత. వినిత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. అసలు మనం ఎందుకు చదువుకుంటాం అని అడిగింది ప్రణిత వినితని. వినిత వెంటనే
బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పింది. మరి మా అక్క ఏం ఉద్యోగం చేస్తుంది అని అడిగింది ప్రణిత. వినిత ఏమీ మాట్లాడలేదు. ప్రణిత వెంటనే, చదువుకోవడం అంటే జీవితానికి అవసరమైన విద్య నేర్చుకోవడం అని అర్థం. అంతేగాని చదువుకోవడం అంటే ఏదో బాగా బట్టి పట్టి పరీక్ష పాస్ అయ్యి తెచ్చుకునే సర్టిఫికెట్ కాదు. మనం నేర్చుకున్న చదువు జీవితంలో ఏదో విధంగా ఉపయోగపడుతుంది. అక్క చదువుకుంది కాబట్టి ఉద్యోగం చెయ్యకపోయినా తన పిల్లలకు స్కూల్లో అర్థం కాని సబ్జెక్టులు ట్యూషన్ పెట్టుకునే అవసరం లేకుండా తనే ఇంటి దగ్గర చెప్తుంది. అలాగే ఇంటి ఖర్చులన్నిటినీ చూసుకుంటూ ఇంటిని మేనేజ్ చేస్తుంది. తాను చదువుకున్న చదువు తనకు అలా ఉపయోగపడుతుంది. కానీ చదువుకున్నాను కానీ ఉద్యోగం చెయ్యలేదని బాధపడటం లేదే అని చెప్పింది. వినిత వెంటనే, అది కాదక్క, అది అంటూ నీళ్లు నములుతుంది. ప్రణిత వెంటనే, అసలు నీ బాధ ఏంటో నేను చెప్పనా? నీ 10th క్లాస్ అయ్యాక మ్యాథ్స్ తీసుకుంటా అన్నప్పుడే బాబాయి నువ్వు చదవలేవేమో అని అంటే నువ్వేమో ఏదో గొప్పలకు పోయి 90% తెచ్చుకొని చూపిస్తాను, ఇంజనీరింగ్లో ర్యాంకు తెచ్చుకొని చూపిస్తాను అని చెప్పావు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో 3 సబ్జెక్టులు తప్పావు. అప్పుడు కూడా బాబాయిని ఏమీ మాట్లాడనివ్వకుండా ఏడ్చి సింపతి సంపాదించావు. బాబాయ్ ఈసారి తప్పితే ఇంజనీరింగు చదివించను అని చెప్పారు. కానీ నీవి అప్పటికి 2 సబ్జెక్ట్స్, అలాగే ఇప్పుడు 3 సబ్జెక్ట్స్, మొత్తం కలిపి 5 సబ్జెక్టులు పోయాయి. ఒక సిట్టింగ్లో అన్నీ క్లియర్ చేయడం కష్టం. నీ ఫ్రెండ్ హిమ ఒకసారి మీ ఇంట్లోనే మాటల సందర్భంగా దొంగ సర్టిఫికెట్తో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు అని చెప్పింది. అది సాధించుకోవడం కోసం ఈ నాటకాలు ఆడుతున్నాం. ఆ అమ్మాయి నువ్వు ఆ రోజు మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను. కానీ నువ్వు మరీ అలా ఆలోచించవులే అనే నమ్మకంతో పిన్ని వాళ్లకు నేను చెప్పలేదు అని చెప్పింది. ప్రణిత మాటలు విన్న వినితకి చెమటలు పడుతున్నాయి. పద్మ వెంటనే, ఏంటే నీ ఫ్రెండ్సు నువ్వు ఇలా కూడా ఆలోచిస్తున్నారా? ఇంజనీరింగ్ చెయ్యాలంటే మ్యాథ్స్లో కనీస ప్రావీణ్యం కావాలి, కానీ నటనలో కాదు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను అడ్డదారిలో చదివించను అని చెప్పింది. వినిత వెంటనే, మరి నన్నేం చేయమంటావు? ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వకుంటే నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది. ఖాళీగా ఉండి అంట్లు తోముతూ కూర్చోమంటావా అని అడిగింది. ప్రణిత వెంటనే, అంట్లు తోమటం కూడా అంత ఈజీ పని కాదు పాపా, దానికి కూడా కష్టపడాలి. అయినా అడ్డదారుల్లో ఇంజనీరింగ్ చేసే బదులు వేరే ఏదైనా ప్రొఫెషన్లో కోర్సు నేర్చుకో. ఒకప్పుడు ఇంటర్ తర్వాత అయితే ఇంజనీరింగ్, డిగ్రీ లేకపోతే మెడిసిన్ ఇవే అన్నట్టుగా ఉండేవి. కానీ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటర్నెట్ డిజైనింగ్ అని చాలా కోర్సులు వచ్చాయి. వాటిలో మంచి భవిష్యత్తు కూడా ఉందని చెప్పింది. వినిత, ఏంటి హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు చేయాలా? చేసి ఏం చేయాలి? వంటలు వండటం, సర్వ్ చేయడం లాంటివి చెయ్యాలా అని మాట్లాడింది. ప్రణిత కోపంగా,
ఏంటే, తిండి తినేటప్పుడు లేని నామోషి వంట చేయడానికి వచ్చిందా? ఏమనుకుంటున్నావే? హోటల్ మేనేజ్మెంట్స్ కోర్సుని అంత తేలిగ్గా తీసి పారేస్తున్నావు. మా ఫ్రెండ్ చెల్లెలు మొన్న తాజ్ బంజారాలో ఫ్రెషర్గా 23,000 రూపాయలు జీతానికి జాయిన్ అయ్యింది తెలుసా? మా కజిన్ సాహితి అంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసి పైగా డిస్టింక్షన్లో పాస్ అయ్యి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబు వచ్చిన ఎంఎస్టీ కాలేజీలో సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫీజు కట్టి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నేర్చుకుంటుంది. ఇప్పుడు స్టైల్ డిజైన్స్ వేయడమే కాదు, ఒక యాడ్ ఏజెన్సీలో మంచి జీతానికి పనిచేస్తుంది. అసలు నువ్వు స్టేటస్గా ఫీల్ అవుతున్న ఎంఎన్సి కంపెనీలలో పనిచేసే వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ లేబర్స్ అని అంటారు తెలుసా? పైకి నెల నెల స్టైల్గా ప్లేస్ బిల్ చూపించిన రోజు 8 గంటలు, గంటకి ఇన్ని డాలర్స్ అని వెచ్చిస్తాయి కంపెనీలు. ఏ వృత్తికైనా సరే సమాన గౌరవం ఇవ్వాలి. మనం నేర్చుకునే విద్య ఇష్టపడి నేర్చుకోవాలి. అప్పుడే ఆ విద్యకి తగిన ఉపాధి దొరుకుతుంది. అలా దొరికిన ఉపాధిలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలం అని చెప్పింది ప్రణతి. వినిత మరిప్పుడు నేనేం చేయాలి అని అడిగింది. ప్రణత, అయ్యో, మన దేశంలో చాలామంది యువతకు వాళ్ళేం చెయ్యగలరో కూడా సరైన అవగాహన ఉండట్లేదు. కారణం, చిన్నప్పటి నుండి అయితే డాక్టర్ లేకపోతే ఇంజనీర్ అని వాళ్ళ మెదడులో ఎక్కించేశారు తల్లిదండ్రులు. బాగా ఆలోచించుకుని నీకు తగిన కోర్సు నేర్చుకో. నా అభిప్రాయం ప్రకారం నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో బాగా రాణించగలవు అని చెప్పింది. వినిత వెంటనే, అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. నేను నాన్న వచ్చాక ఆయనతో మాట్లాడి ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ అవుతాను అని చెప్పింది. మన దేశంలో చాలామంది పిల్లలకు వాళ్ళు ఏం చదువుతున్నారో, ఎందుకు చదువుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే చదువు ఒత్తిడి భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మనకు ప్రావీణ్యం ఉన్న విద్యలో ఉపాధి వెతకాలి. కానీ ఉపాధి కోసం మనకు రాని విద్యను ఎంచుకోకూడదు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఒక చిన్న విషయం అండి, చాలామంది ఫేస్ ఎందుకు పెడుతున్నారు, టెక్స్టే పెట్టొచ్చు కదా అని అంటున్నారు. యూట్యూబ్ తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఫేస్ పెట్టాల్సి వస్తుందండి. లేకపోతే ఛానల్ మానిటైజేషన్ తీసేస్తున్నారు, అంటే ఛానల్ పోతుంది. దానివల్ల ఫేస్ పెట్టాల్సి వస్తుందండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. అందరికీ ధన్యవాదాలండి.